ఈరోజు సేవ పేరుతో వచ్చే ప్రతి ఒక్కరిని సమాజం కానీ సంఘం కానీ గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, చేయాలి. కానీ వాటిని అలుసుగా తీసుకొని సేవ చేసే సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులపై మైకులో విరుచుకుపడుతూ అనేది చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక విషయం చెప్పమంటారా, బైబిల్లో దేవుడు మాట్లాడాడు, పాపం చేసిన వారిని అందరి ఎదుట ఏమన్నాడు? క్షమించమన్నాడా, గద్దించమన్నాడా? గద్దించడం వేరు, క్షమించడం వేరు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఏమైపోయిందంటే సేవకులకి క్షమించడం అలవాటు అయిపోయింది. అంటే కింద కూర్చున్న వారిలో మాత్రమే లోపాలు ఉంటాయి, కానీ ఇక్కడ కూర్చొని లేదా నిలబడి చెప్పే సేవకుల్లో ఏ లోపం ఉన్నదని ఒక భ్రమ మీలో ఉంటుంది. మాలో ఏ లోపము లేదని మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడు చెప్పిన మాట అది చదివితే ఏమనుందో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చదువుతుంటే ఏమన్నాడు? ఆయన తన సేవకులను ఎవరు నమ్మడం లేదంటే ఆయన్ని. ఎందుకో సేవకుల్ని విశ్వాసం నమ్ముతారు, కానీ నమ్మది ఎవరు? ఎవరు నమ్మదట? ఎందుకు నమ్మడు? దేవుని సేవ కదా చేసేది. కేఏపాల్ కూడా దేవుని సేవ చేసాడు, అవునా? అలా దేవుని సేవడేనా? నిజంగా కేఏపాల్ సేవలో ఉపయోగపడుతున్నాడు. ఏమంటే ప్రపంచంలో గొప్ప సేవకులు ఎవరు ఉన్నారంటే ఎవరి పేరు చెప్పేవాళ్ళు? కేఏపాల్. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటి అంటే సేవలో గొప్పగా వాడబడుతున్నాడు అనేది ప్రపంచానికి తెలిసింది అది, కానీ అతనిలో ఉన్నటువంటి లోపం సమాజానికి కనబడకపోవచ్చు, కానీ ఎవరు కనిపిస్తుంది? అది దేవుడు కనిపిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడైనా? ఆయన తన సేవకులను నమ్మడం లేదంటే ఆయన. ఎందుకు నమ్మడం లేదు? వారిలో లోపములు వెతుకుతున్నాడంటే ఆయన. ఎవరిలో లోపాలు? మేము ఎవరిలో వెతుకుతాం? మేమేమో నీలో వెతుకుతాం, దేవుడేమో మాలో వెతుకుతూ ఉంటాడు.